చెప్పండి ఇవాళ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన ప్రవర్తించిన తీరు ఎలా ఉందంటారు? వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం అనేది వాస్తవానికి జనాలకి కానీ లేదంటే వైసీపీ కార్యకర్తలకు కానీ ఒక వింతలాగా కనబడి ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఏంటంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి 2019కి ముందే దొంగ పట్టాలను సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి, అంటే ఈ వక్రబుద్ధి దొంగ బుద్ధి అనేది వంశీ ఫస్ట్ నుంచి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆటలు సాగనవక చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణలో తలొంచుకొని పనిచేయాల్సి ఉండి, అదంతా కూడా ఆ ప్రవర్తనకి ఎవరైతే సూట్ అవుతారో అనేది బాగా గమనించి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరం కూడా సరిపోతామని చెప్పేసి వల్లభనేని వంశీ స్వతహాగా వెళ్ళి తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీ పార్టీలో అదే వ్యక్తిత్వానికి సరిపోయే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరి బ్రహ్మ చెరువు ఆగిరిపల్లిలో ఉన్న చెరువు మట్టి తవ్వకాల్లో కానీ, అలాగే గన్నవరం తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు కానీ, అదే తల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద అదే కార్యకర్తలు ఏదైతే జెండా పట్టుకొని నువ్వు గెలవడానికి రక్తం దారబోసి కష్టపడిన తెలుగుదేశం కార్యకర్తల మీద నువ్వు అదే నీ సైకోల్ని వెనకాల పెట్టుకొని రాళ్ళు వేయించావు. అది జనాలకి అందరూ చూశారు, అది రాష్ట్రం మొత్తం చూసింది. వల్లభనేని వంశీ అనేవాడు మంచి చేశాడా చెడు చేశాడా అనేది ఈరోజు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డో లేదంటే మీడియాకి ఎక్కువ లేదంటే అనుకూల మీడియానో కోడే కూస్తే నమ్మే పరిస్థితి అనేది ప్రజల్లో లేదు. వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు ఏదో అన్నారనో, చంద్రబాబు నాయుడు గారిని బలవంతం పెట్టారనో, లేదంటే లోకేష్ గారి రెడ్ బుక్ అనో ఇంకోటనో పొరపాటును కూడా ఇట్లాంటి అవకాశం లేదు. ఎందుకనంటే ఎప్పుడైతే స్వతహాగా తప్పుడు పనులు చేయడానికి అలవాటు పడ్డాడో ఆ రోజు ఒకటే ఏంటంటే టార్గెట్ ఏ రోజైనా సరే 4 రోజులు తప్పించుకోవచ్చు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా బోన్లోకి వెళ్తాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా జరిగింది. అంతేగాని ఇందులో కొత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఏం లేదు. తను అంటున్నారుగా అక్రమంగా కేసు పెట్టారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు, మా వాడికి ఏదైనా జరిగితే ఊరుకోము, ఎవరిని ఉపేక్షించమని అంటున్నారుగా. అదే వాళ్ళకి ఏంటంటే మాట్లాడడానికి ఏ సబ్జెక్టు లేక ఏం మాట్లాడాలో అనేది లేక అన్యాయంగా అక్రమంగా ఆయన చేసినప్పుడు పరిపాలన చేసినప్పుడు అదే అన్యాయంగా అక్రమంగా చేసిన పనులు ఈరోజు వైసీపీ అనుకూల మీడియాకి కనపడలేదు. ఆ రోజు ఈరోజు క్వశ్చన్ చేస్తానికి ఇప్పుడు ఆయన ఏదైతే తప్పులు చేశాడో ఆ తప్పులకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. అంతేగాని ఇందులో ఎవరి ప్రలోభం కానీ ఎవరి స్వతహా లాభాలు కానీ ఇంకోటి కానీ 1% కూడా లేవు. కానీ ఇక్కడ ఏదైతే వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతుంది, ఏదైతే మేము గతంలో చేసిన వ్యాఖ్యలు దాని మీద బహిరంగ క్షమాపణ చెప్పాడు, ఇంకెందుకు మమ్మల్ని కక్ష సాధిస్తున్నారని చెప్పి అడుగుతుంది కదా. ఆయన చేసిన వ్యాఖ్యల వరకు క్షమాపణ చెప్పుండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు క్షమించి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన తప్పులు ఇప్పుడు ఏదైతే ప్రజల్ని అమాయకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్ని అమాయకంగా ఏదైతే చిత్రహింసలు చేసి ఏదైతే ఆయన రాక్షస పరిపాలన చేశాడో వాటన్నిటికీ క్షమాపణ చెప్తే సరిపోదు కదా. ఇప్పుడు ఆయన చేసిన పాపాలకి క్షమాపణ ప్రతి ఒక్కడు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నాడు, నేను ఇప్పుడు మరి తప్పు చేశాను క్షమాపణ చెప్పానంటే రేపొద్దున యాక్సెప్ట్ చేస్తారా జనాలు? ఇప్పుడు ఆయన చేసింది అంతా కూడా కరెక్ట్ అనుకొని అసలు నాకు ఎదురే లేదని చెప్పేసి అని 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఇంకేముంది, మొత్తం 175కి 175 మనమే గెలుస్తున్నాం అనుకున్నాడు. కానీ ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్క అంశం పరిశీలిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ రిజల్ట్ తర్వాత తెలిసి వచ్చింది. అంతేగా. కానీ ఇక్కడ చూసుకుంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇవ్వడం వలన అరెస్ట్ చేశారు కదా. కానీ వీళ్ళు వచ్చి మరి బయటకు వచ్చి మా వాడిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఎలా చెప్తున్నారు? అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అని అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా సరే, ఎవరింట్లో వాళ్ళైనా సరే మా అబ్బాయి మంచోడు కాదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి చెప్పలేరు కదండి. అదేవిధంగా వాళ్ళ బతుకు తెరువుకో లేదంటే వాళ్ళ జీవనానికి ఏదో ఒక రకంగా ఏదో ఒకడు మంచోడో చెడ్డోడో గుడ్డోడో మొండోడో ఎవడో ఒకడు ఉండాలి అనే దృక్పథంలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ అదే మంచో చెడో కాదు అనేది ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు వల్లభనేని వంశీకి
ఆ శిక్ష పడింది. అంటే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏదైతే రిమాండ్కి ఏదైతే అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరెస్ట్ చేసి ఎక్కడున్నారో కూడా తెలియకుండా హీరోయిన్లని అయితేనేంటి, లేదంటే ఇంకా వాళ్ళ మాట ఏమైనా అధికారులను అయితేనేంటి, లేదంటే ఎంపీలను అయితేనేంటి, లేదంటే సాక్షాత్తు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఆయన్ని అయితేనేంటి, అలా రకరకాలుగా అరెస్టు అనే దాన్ని ఒకదాన్ని చేసి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది ఇవన్నీ కూడా ఆ రాక్షస పరిపాలన అనేది గత ప్రభుత్వంలోనే క్లోజ్ అయిపోయింది. ఇదంతా ఏంటంటే పారదర్శకంగా ఏదైతే జరగాలో చట్టం ప్రకారం ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను 1.0లో అందరికి మంచి చేశాను, మంచి పరిపాలన ఇచ్చాను, నేను నిధులు ఉంచాను, ఆ నిధుల్ని ఈ గవర్నమెంట్ వచ్చి బటన్ నొక్కట్లేదు, కనీసం నేను పెట్టిన సంక్షేమ పథకాలు కూడా ఎత్తేస్తున్నాను అనే మాట మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఆయన ఎలా చూస్తారు? గత పరిపాలనలో 1.0 అనేది ఆయన సైకోయిజాన్ని చూపించాడు. ఇప్పుడు అదే సైకోయిజాన్ని 2.0లో ప్రజలు చూడాలని అనుకోవటం అనేది అసత్యం. అసలు ప్రజలకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసామని చెప్పని చాలామంది చాలా రకాలుగా అనవసరంగా తొందరపడ్డామే అని చెప్పేసి బాధపడి అది వాళ్ళు తెలుసుకొని బయటకు వచ్చేపాటికి 5 సంవత్సరాలు అయింది. రాష్ట్రం 20 కాదు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన అప్పుల మూలనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడానికి కారణం. ఇంకోటి ఏంటంటే ఆయన అప్పులు చేసి రాష్ట్రాన్ని 20 కిలోమీటర్ల భూమి లోతలకి పాతిపెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ని పాతిపెట్టాడు. ఇప్పుడు మీరు 20 కిలోమీటర్లు భూమిలో పాతిపెట్టారు, కానీ ఆయన 30 ఏళ్ళు నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు నాదే అంటున్నాడుగా, ఈ గవర్నమెంట్ ఉంటుంది తర్వాత మనదే వస్తుంది మనమే ఉంటాం అని చెప్పి అంటున్నాడుగా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలో సొంత కుటుంబ సభ్యులే నమ్మే పరిస్థితి లేదు, తల్లి చెల్లి వినే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ప్రజలు నమ్ముతారు, ప్రజలు వింటారు, రేపొద్దున ఆయన గెలుస్తాడు అనేది ఉట్టి అపోహే. రేపొద్దున ప్రజలు పొరపాటున వేశారు, ఏదో ఆయన మాయబుచ్చాడు, పథకాలు ఇస్తా అని చెప్పాడు కాబట్టి మాయలో పడి ఆయనకు ఓటేశారని చెప్పి అంటున్నాడుగా, మోసం చేస్తాడు అంటున్నాడుగా. పథకాలు ఇస్తారు అని ప్రజలు ఓటేశారు అని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి భ్రమ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రతిదీ తాకట్టు పెట్టి బోళ్ళని పథకాలని అయ్యని ఇయ్యని సొంత కార్యకర్తలకు అయితేనేమి, లేదంటే సొంతంగా రకరకాలుగా సంపాదించుకొని వేల కోట్లు సంపాదించుకొని పక్కన పెట్టాడు. అలాంటి వ్యక్తి ఇంకా పథకాలకి జనాలు ఆశపడ్డారనో కాదు, ఆ పరిపాలన రాక్షస పరిపాలన నుంచి విముక్తి కోరుకొని ప్రజలు బయటకు వచ్చారు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేనున్నప్పుడు చాలా నిధులు ఉన్నాయి, ఆ నిధులు బటన్ నొక్కి ఎందుకు పెడతలేదని చెప్పి అన్నాడు. నిజంగానే ఆయన ఉన్నప్పుడు నిధులు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అంటారా? ఆయన నిధులతో ఎక్కడ పరిపాలన చేశాడండి? అప్పులు లేసి కదా పరిపాలన చేసింది. ఈ విషయం తెలిసే కదా ప్రజలు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన సంపద సృష్టించే అంత తెలివితేటలు ఉన్నట్టయితే, సొంతంగా సంపద సృష్టించే అంత తెలివితేటలు ఉన్నట్టయితే ఈరోజు రాష్ట్రం ఈ అంత అప్పుల్లో ఇంత దరిద్రంగా ఎందుకు ఉండేది? ఇప్పుడు ఆయన చేసిన అప్పుల మూలనే కదా ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకున్న పనులు ఇంకా పూర్తి స్థాయిలో చేయలేకపోతుంది. ఆయన చేసిన అప్పులు ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, ఏ జిల్లాలో కలెక్టరేట్లు ఎన్ని తాకట్లు పెట్టారో ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇవన్నీ ఎవరికి తెలియదు, ఈ 4 పేపర్లు ఈ 4 గోళ్ల మధ్య ఉన్నాయి మనం చేసేదంతా అని అనుకున్నారు. అదే రకంగా పిల్లి కళ్ళు మూసుకొని ఏ విధంగా పాలు తాగిద్దో జగన్మోహన్ రెడ్డి కూడా అదే అనుకున్నాడు. కానీ అది అసత్యం. చేసే ప్రతి ఒక్క పని ప్రజలందరూ చూస్తున్నారనేది ఓటు ద్వారా సమాధానం చెప్పారు. కానీ ఇక్కడ ఫైనల్గా చెప్పండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు బాబు గ్యారంటీ భవిష్యత్ షూరిటీ కాదు, బాబు మోసాల గ్యారంటీ భవిష్యత్తు అంధకారం, పార్టీని బంగాళాఖాతం కలపాలని అంటున్నాడు కదా, ఎలా చూస్తారు? ఆల్రెడీ ఆయన పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడానికి అంచులో ఉంది. అది పూర్తిగా మారిపోయి ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు వేరే ఆల్టర్నేటివ్ దారెత్తుక్కునే పనిలో ఉన్నారు. ఆ విషయం ఆయనకి తెలుసు. ఇంకా కొత్తగా ఇప్పుడు ఎక్కడో 23 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి 164 సీట్లలో కూర్చోబెట్టాడంటే అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కాదు, లోకేష్ గారు గొప్పతనం కాదు, అది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన రాక్షస పరిపాలన గొప్పతనం.